హాయ్ టు ఆల్. ఈరోజు వినాయకుడికి ఎంతో ఇష్టమైన ఉండ్రాలను చూసేద్దాం వచ్చేయండి. రవ్వ ఉండ్రాలు అంటారు వీటిని. ముందుగా ప్యాన్లో నెయ్యి కానీ నూనె కానీ వేసుకొని అది హీట్ అయ్యాక జీలకర్ర వేసుకొని వేపుకోవాలి. ఇలా వేగిన తర్వాత మన ఎసరికి తగ్గట్టు వాటర్ని పోసుకొని వాటర్ ఇలా మరుగుతున్నప్పుడు ముందుగా మనం నానబెట్టుకున్న పచ్చనగ పప్పును వేసుకొని ఒక 5 నిమిషాలు ఉడికించుకోవాలి. ఇలా ఈ విధంగా మెత్తగా ఉడికిన తర్వాత మన టేస్ట్కి తగ్గట్టు కొంచెం సాల్ట్ని యాడ్ చేసుకొని వరి నూక లేదా బియ్యపు రవ్వ అంటారు కదా, ఈ రవ్వను కూడా వేసుకొని ఆ వాటర్ మొత్తం పోయేలాగా దగ్గరికి ఉడికించుకోవాలి. ఈ కన్సిస్టెన్సీలో ఉడికిన తర్వాత దీన్ని ప్లేట్లోకి వేసుకొని ఆ చల్లారిన తర్వాత చేతిని నీళ్ళల్లో తడుపుకుంటూ ఇడ్లీ పాత్రలో ఇలా ఉండ్రాలను మొత్తం వేసుకొని ఒక 5 నిమిషాలు స్టీమ్ చేసుకోవాలి. ఎంతో టేస్టీ అండ్ హెల్దీ అయిన రవ్వ ఉండ్రాలు రెడీ.